కల్తీ నెయ్యిని జంతువుల కొవ్వుతోనే తయారు చేశారని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు. సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ 210వ పేజీలో జంతువుల కొవ్వును నెయ్యిలో కలిపినట్లు స్పష్టంగా రాశారని అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వును 10% కన్నా తక్కువ కలిపితే కనుక్కోలేమని ఛార్జ్ జీపీటీలో స్పష్టంగా ఉందని అన్నారు. నిరక్షరాస్యులైన వైసీపీ నేతలు ఛార్జ్ జీపీటీని చూడాలని సూచించారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు చెబితేనే కల్తీ నెయ్యిని తయారు చేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి భూమనాలు నాటకాలాడుతున్నారని విమర్శించారు. తిరుమలను అపవిత్రం చేశానన్న బాధతో భూమన యాగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. చేసిన తప్పుకు భూమన ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. పేర్లు చెప్పేటప్పుడు లోపల కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఉల్లికిపడే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ముందుగా మాట్లాడే సబ్జెక్ట్ అంటే నెయ్యి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 తెలిస్తే చివరిగా కొన్ని పాయింట్లు వస్తాయి. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది ఛార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో ఛార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు, కానీ అది మిక్స్ చేస్తే కానీ ఇలా తయారు కాదు, అలా జంతువు కోడి మిక్స్ చేస్తే తయారు కాదని చెప్పి ఛార్జ్ షీట్లో ఇచ్చేసారు ఓపెన్గా. ఇది జరిగిన వాస్తవం. ఇది కూడా తెలియకుండా మొద్దులు దీన్ని ఏమనాలన్నా సిగ్గుండాలి. జగన్మోహన్ రెడ్డి బా, ఆయన గెటప్, ఆయన సెటప్ నవ్వు వస్తాను చూస్తా ఉంటే. ఈయన ఒక సెటప్. ఈడ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, మాజీ టీటీడీ చైర్మన్. ఏం మాట్లాడతారంటే మీకు ఆయన అవసరంలా, మేము చాలు. మీకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము చాలు, మేమే సమాధానం చెప్పగలుగుతాము. ఎంత దారుణం అంటే ఇంకా మోసం చేస్తారు ప్రజల్ని. నెయ్యి లేదని నెయ్యి లాంటి క్రియేట్ చేసి కమిషన్ కొట్టేసి దొబ్బేసి పాపం ఎంప్లాయీస్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీలు బలి చేశారు వీళ్ళు. రాజశేఖర రెడ్డికి అదే బుద్ధి, జగన్మోహన్ రెడ్డికి అదే బుద్ధి. వాళ్ళు ఎప్పుడు అధికారులు ఉంటే ఐఏఎస్ని అధికారులని తొక్కేస్తారు, వాళ్ళని జైలుకు పంపిస్తారు. చూడండి, కావాలంటే ఎవరో విజయభాస్కర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి కేసుల్లో ఛార్జ్ షీట్లో పేర్లు ఉన్నాయి. వీళ్ళ పేర్లు ఎక్కడా? మీరు చెప్తే ఇప్పుడు ఆయన లంచం తీసుకున్నాడు అంటావు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పకుండా లంచాలు తీసుకుంటారా? ఏంది కొండపైన ప్రసాదం, మహాప్రసాదం లడ్డూలో ట్యాంకర్లో పైకి పోతాడు. ధర్మారెడ్డి గాడిదలు కాస్తున్నాడా? సుబ్బారెడ్డి గాడిదలు కాస్తున్నాడా? టికెట్లు అమ్ముకుంటున్నాడా? ఏ నెయ్యి వస్తుంది తెలియదు వాళ్ళకి. ఆ మాత్రం కొండపైకి ఎంప్లాయీస్ లంచం తీసుకుని ఎంప్లాయీ కమిటీ అయిపోయాడంట. వీళ్ళకి తెలిసి గమ్మునైపోయారంట. ధర్మారెడ్డికి అనుసైగలు తెలియకుండా కొండపైన కింద అలిపిరి టోల్గేట్, 2 రూపాయల టోల్గేట్ కూడా లెక్క చెప్పాలి ఆయనకి. 2 రూపాయల టోల్గేట్ లెక్క చెప్పాల్సిన ధర్మారెడ్డికి నువ్వు ఇన్ని 100 కోట్లు స్కామ్ జరుగుతావు అంటే నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? ఈరోజు ఎందుకు ఎంప్లాయీని ఇరికిస్తారు? ప్రతిసారి టీటీడీ విషయంలో తిరుపతి ఉద్యోగస్తులు బలైపోతున్నారు తప్ప పైన నాయకులు, చైర్మన్లు, ఈఓలు వాళ్ళు వీళ్ళు సేఫ్గా జోన్లో పారిపోతున్నారు. ఇది చాలా బాధాకరం. ధైర్యంగా చెప్పండి. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పండి, మేము చేయలేదని చెప్పండి, తెలుస్తుంది జనాలకి. ఛార్జ్ షీట్లో పేరు లేదని చెప్పి సంబరపడుతున్నారు. అరే బాబు, పూర్తి ఛార్జ్ షీట్గా కాల. మీకు ఎవడు క్లీన్ చిట్ ఇచ్చాడు? క్లీన్ చిట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటుందా? క్లీన్ చిట్ ఎవడిస్తారు? ఇంకా ఇవ్వాలి. క్లీన్ చిట్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతా అయిపోయిన కేసు అయ్యే చివరిలో 35-36 నిందులుగా పెట్టారు. ఇంకా చాలా ఉంది, ఇంకా పూర్తి కేసు విచారణ ఉంది. మీరు ఇప్పుడే మేము క్లీన్ చిట్టు, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు ప్రెస్ మీట్లు పెట్టి మేము మంచోళ్ళు అయిపోయిన క్లీన్ చిట్ కుదరదు. ఇవన్నీ చివరిగా చెప్తున్నాం, దీనికంతా ప్రజలు మోసపోవద్దండి. ఇవన్నీ కూడా దొంగ గెటప్లు, దొంగ సెటప్లు.
10% జరిగిందని చెప్పి కూడా ఇచ్చిన 30 రూపాయలు కనీసం జనం నమ్మాలండి. టీటీడీ చైర్మన్ గారు 30 రూపాయలు కకృతి పడి ఏమైనా నెయ్యి అమ్ముకున్నాడని చెప్పి స్టేట్మెంట్ మొన్న ఇచ్చాడు. 1 కేజీకి 1000 రూపాయలు తీసుకుంటా. ఒరే మీరేదో చేస్తారు, మీరు చేశాడు నమ్ముతారు జనం, మేము కూడా చేస్తామా? మీరు తీసుకున్నట్టు నమ్ముతారు జనం, మేము తీసుకుంటామా? 30 రూపాయలు కకృతి పడతారు ఎవరన్నా? చెప్పాలని నమ్మాలండి. వాడు నాగార్జున యాదవ్ అని పెట్టుకో, ఆడంగిలోడు చెత్తగా దెబ్బలు తిన్నాడు గుంటూరు యాదవ్, మళ్ళీ వాడు గురించి అవన్నీ వద్దులే మళ్ళీ. రోజాకి ఏం మాట్లాడాలో తెలియట్ల పరిస్థితిలో ఉంది. ఆమె గురించి మాట్లాడాలంటే ఈ డిబేట్లో మాట్లాడడం కన్నా ఇంకొక ప్రెస్ మీట్లో మాట్లాడచ్చు. అసలు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు నేను చూపించింది కూడా ఇది జనసేన పార్టీ ఇచ్చిన రిపోర్ట్ కాదు, ఇది ఛార్జ్ షీట్ సిబిఐ ఇచ్చిందే.